హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బైక్ రైడ్ అయితే చేయబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది కంప్లీట్గా మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా బైక్ రైడ్ అయితే చేయబోతున్నాను. అన్ని డీటెయిల్స్గా మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక మన ఇంటి దగ్గర నుంచి అయితే మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రైట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే ఎప్పుడైనా మనకైతే జీకే తాండ రోడ్ అయితే వస్తుంది. జీకే తాండకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళినట్టయితే మెయిన్ రోడ్ అయితే వస్తుంది. అది కూడా తొర్రూరు నుండి మేడారం వెళ్ళే మెయిన్ రోడ్ అన్నట్టు. మా ఊరు నుండి వెళ్ళొచ్చు. సో మా విలేజ్ అయితే ఇట్లా ఉన్నది. రోడ్ ఇది సీసీ రోడ్డు, అలాగే బ్లాక్ టాప్ రోడ్ రెండు కూడా ఉంటాయి. ఇక ఎదురుగా ఉన్నదే బ్లాక్ టాప్ రోడ్. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మేడారం, రైట్ సైడ్ వెళ్ళినట్టయితే తొర్రూరుకి వెళ్తాం. ఇప్పుడు మనం తొర్రూరు నుండి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికైతే వెళ్ళొచ్చు. మా విలేజ్ నుండి తొర్రూరు కూడా కంప్లీట్గా 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా మండలం వచ్చేసి కూడా తొర్రూరు. సో లెఫ్ట్ సైడ్లో మనకు హనుమాన్ మందిరం అయితే చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి మనమైతే వెళ్తాం. చూస్తూ అన్నీ కూడా మాట్లాడుకుందాం. మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో నల్లల బాయ్ అంటారు. మా విలేజ్కు ఒక సగం ఊరు వరకు అయితే ఈ బాయ్ నుండే వాటర్ అయితే వస్తుంది. కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ రైట్ సైడ్లో. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8:34 అయితే అవుతుంది. మనం 8:34కి అయితే మార్నింగ్ మన ఇంట్లో నుండి అయితే బయలుదేరినాం. ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే వచ్చేసినాం. సో చుట్టూ కూడా పచ్చని పొలాలు అయితే ఉంటాయి. మా విలేజ్ నుండి బయటికి వెళ్ళగానే చాలా మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, మరి ఎంతమంది బైక్ రైడ్ని లైక్ చేస్తారు ఏంటన్నది కామెంట్ అయితే చెయ్యండి. బైక్ రైడ్ అనేది చాలా మందికి నచ్చుతుంది. సో మేబీ ఫస్ట్ టైం నేను ఒక మంచి లొకేషన్కి అయితే బైక్ మీద అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళినాక మీరే చూస్తారు ఆ లొకేషన్ ఏందనేది కంప్లీట్గా మనమైతే ఇందులో తెలుసుకుంటాం. చాలా బాగుంటుంది. మార్నింగే ఇక నేను ఓన్లీ స్నానం చేసి టీ తాగకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ అయితే బయటకి అయితే వెళ్ళినాను. నేనైతే బయట బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది. మార్నింగే మనమైతే ఒక మంచి అయితే చూడొచ్చు. ఫాగి ఉన్నది అక్కడక్కడ. సో ఇంకా ఎర్లీగా అయితే ఇంకా బాగుండేది. ఈ కాక ఏందో మన లిఫ్ట్ అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాలా కాక? ఎక్కడికి వెళ్ళాలి? దా ఎక్కు. కాకకు ఎంత దూరం పోవాలి? తొర్రూరుకేనా? ఓకే. కాక లిఫ్ట్ అడిగిండు, మనం అయితే లిఫ్ట్ ఇచ్చినాం. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా లిఫ్ట్ అడిగితే మాత్రం లిఫ్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఎవరికి ఏ అవసరం ఉండేదో తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి, ఓసారి ఉండవు. కాబట్టి మనం ఖాళీగా వెళ్తాం అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే లిఫ్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఒక హెల్ప్ చేసినట్టయితే అవుతుంది. సో మనం బైక్ రైడ్ ఎంత చేసినా కూడా మనకైతే అసలు ఓపిక అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే బైక్ రైడ్ అంటే అట్లా ఉంటుంది. ఏం ఇబ్బంది అయితే అనిపించదు. ఎంత లాంగ్ అయినా కూడా వెళ్ళాలనిపిస్తుంది. అంత మంచి అనిపిస్తుంది మనకు రైడ్ అయితే. సో అప్పుడప్పుడైతే మనం అయితే చెక్ చేసుకోవాలి
ఒక్కొక్కసారి కెమెరా ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాలు నాకు చాలా అయితే ఎదురైనాయి. ఎందుకంటే నేను చెక్ చేసుకోకపోతే మనం మాట్లాడే మాటలు కావచ్చు, అలాగే మనం చూపెట్టే విజువల్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనమైతే అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. మైక్ అంటే వీడియో రికార్డ్ అవుతుందా లేదా, కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసేది రైట్ సైడ్లో భద్రకాళి అమ్మవారు స్వయంగా వెలిసింది. ఇక్కడ చాలా పవర్ఫుల్. ఈ తొర్రూరు మండలంలో చాలా మంది కూడా మరి ప్రతి మంగళవారం చాలా మంది అమ్మవారి దగ్గరికి వచ్చి అయితే దర్శనం అయితే చేసుకుంటారు. జై మాతాజీ. సో చాలా పవర్ఫుల్. ఇక్కడ సపరేట్గా ఎర్లీ మార్నింగే మనకి ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ అవుతాయి. సపరేట్ ఒక అయ్యగారు అయితే ఉంటారు. ఎవరైనా మన తొర్రూరు పీపుల్స్ ఎవరైనా ఉంటే మాత్రం, ఇంకా తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ మంగళవారం వచ్చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి తప్పకుండా. అంత పవర్ఫుల్ అమ్మవారు. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది మరి భద్రకాళి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకో 1 కిలోమీటర్ అయితే తొర్రూరు అయితే వస్తుంది. సో మన తొర్రూరు అవుట్కట్స్ ఎంటర్ అయితే అయినాం. ఇక్కడ డివైడర్ ఉంటుంది. డివైడర్ నుండి సిటీ లోపలికి అయితే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు తొర్రూరు. మనం జస్ట్ ఒక 5 to 7-8 మినిట్స్ లోపు అయితే మనం తొర్రూరుని అయితే రీచ్ అయినాం. నేనైతే ఒక 40-50 లోపే స్పీడ్ అయితే వెళ్తున్నాను. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తలేను. పొద్దున కాబట్టి స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే బస్సు అయితే వస్తుంది కదా. సో ఇలాంటి స్కూల్ బస్సులు చాలా ఉంటాయి. చాలా స్కూల్స్ ఉన్నాయి తొర్రూరులో. అలాగే పిల్లల్ని పికప్ కానీ డ్రాప్ కానీ మరి స్కూల్ బస్సులలో తీసుకురావడం అయితే జరుగుతుంటుంది. సో ఇక్కడ మనకు ప్రతి మంగళవారం లెఫ్ట్ సైడ్ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. కూరగాయల మార్కెట్, కంప్లీట్ వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ ప్రతి మంగళవారం మరి మంచిగా సంత అయితే జరుగుతుంది మా తొర్రూరులో. సో ఫ్రెండ్స్, మనం తొర్రూరు ఎంటర్ అయినాక ఫస్ట్ అయితే బైక్ పాయింట్ దగ్గరికి అయితే పోవాలి. అక్కడ ఒకసారి మనం బైక్ ఆయిల్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం మనకు ఆయిల్ ఇంపార్టెంట్. ఆయిల్ చెక్ చేసుకుంటున్నాం. అట్లనే బ్రేక్స్ కూడా చెక్ చేసుకుంటాం. బ్రేక్ కొంచెం ప్రాబ్లం ఉన్నది. నేను రెగ్యులర్కి వెళ్ళే బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అయితే బ్రేక్ ఆయిల్ అయితే చెక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వెళ్దాం. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనం ఖమ్మం నుండి విజయవాడ, గుంటూరు, తిరుపతికి అయితే వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వరంగల్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బస్ స్టాండ్కి వస్తావానే కాకా? ఈ కాకా నాయమటి వస్తాడంట. సో పొద్దుగా రష్ ఎట్లున్నదో చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు అన్నారం ఆర్చ్ ఉంటుంది కదా. ఇక్కడ మూలం మీద డైలీ లేబర్స్ అయితే ఉంటారు. ఇక్కడ డైలీ లేబర్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే తీసుకెళ్తారు. బస్ స్టాండ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్లో, మా తొర్రూరు బస్ స్టాండ్. ఇప్పుడే బస్ అయితే బయటికి వెళ్తుంది కదా, అదే తొర్రూరు బస్ స్టాండ్. సో మా బైక్ పాయింట్ అయితే వచ్చేసింది, కానీ సెటర్ అయితే తీయలేదు అన్న. మరి సెటర్ అయితే అడుగుదాం. ఫ్రెండ్స్, మన బైక్ ఆయిల్ అయితే కరెక్టే ఉన్నది. అలాగే బ్రేక్ కూడా చెక్ చేసుకున్నా, సెట్ చేసింది అన్న. ఇక్కడ నుంచి మనం పెట్రోల్ బంక్ వెళ్ళి కొంచెం పెట్రోల్ కొట్టించుకొని ఇక అక్కడి నుంచి ఇక నాన్ స్టాప్గా వెళ్దాం అన్నట్టు. సో నేను రెగ్యులర్గా 520 అయితే కొట్టిస్తా. ఫ్రెండ్స్, నేనైతే రెగ్యులర్గా అయితే 520 పెట్రోల్ అయితే కొట్టిస్తాను.
సో మనం ఇక్కడ కొట్టించి ఇక్కడ నుంచి మనం ఎక్కడ కూడా ఆగం, ఓన్లీ ఒక బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే ఆగుతాం. ఫ్రెండ్స్, ఈ గోప్రో అయితే ఒక్కొక్కసారి సతాయిస్తుంది, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది వాడక, అందుకే కావచ్చు ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే రన్నింగ్లోనే రికార్డ్ అయితే ఆఫ్ అవుతుంది, మనం చూసుకోకపోతే బిస్కెట్ అవుతుంది. సో ఎందుకంటే బ్యాటరీలు కూడా సరిగ్గా అయితే వర్క్ అయితే అవుతలేదు. గోప్రోకి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టేసి బ్యాటరీకి పవర్ బ్యాంక్తో నేనైతే ఛార్జింగ్ చేస్తున్నాను. సో మరి రికార్డ్ అవుతుందో లేదన్నది అప్పుడప్పుడు మనం బైక్ మిర్రర్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చెక్ చేసుకుంటున్నా, ఇక తప్పదు పరిస్థితి. మనం మడూరు దాటినాం. సో నెక్స్ట్ వచ్చేసి మైలారం, ఆ తర్వాత రాయపర్తి మండలం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే మైలారం చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో బోర్డు అయితే కనిపిస్తుంది. మైలారంకి అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇక కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మండలం రాయపర్తి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాయపర్తికి అయితే ఎంటర్ అయినాం. సో ఈ రాయపర్తి అనేది మండలం. సో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయితే లారీస్ చాలా అయితే ఈ రోడ్లో వెళ్తూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకు. సో ఇక్కడ రైట్ సైడ్లో రాయపర్తి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇది రైట్ సైడ్లో బస్ స్టాండ్. ఇది ఇక్కడ ఏంటో ఇది బొగ్గుకు సంబంధించినవి కావచ్చు, ఇవి అంతా కూడా బొగ్గు. ఇది ఏదో లారీ వెళ్తుంటే అన్ని కూడా పడిపోయినాయి. మనవాడు తీసుకొని అయితే పక్కకి వేసుకుంటున్నాడు. నేను చాలా దూరం నుండి అయితే చూస్తున్నాను, ఇక్కడ బొగ్గు లారీ అయితే వెళ్ళినట్టుంది. అందుకే అన్నీ కూడా బొగ్గుకు సంబంధించిన ఆ రాళ్ళు, బొగ్గు రాళ్ళు అయితే పడ్డాయి. ఫ్రెండ్స్, మనం రాయపర్తి దాటినాక ఒక 5 కిలోమీటర్స్ వచ్చినట్టయితే తండా ఉంటుంది. తండా దగ్గరలో ఎస్ఆర్ఎస్ కాలువ అయితే ఉంటుంది. కాలువ పక్కనే మొబైల్ క్యాటరింగ్ అయితే ఉంటుంది, ఈ మొబైల్ టిఫిన్ సెంటర్. సో నేనైతే ఇక్కడైతే చేస్తాను. సో ఎట్లుంటుంది ఏంటనేది నాకు తెలియదు. ఇక్కడ పాయింట్ అయితే కనిపించింది, సో నేనైతే సైడ్ తీసుకుంటాను. ఒక్కసారి ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసి మనం అయితే వెళ్తాం. సో టేస్ట్ ఎట్లుంది ఏంటనేది కూడా మీకైతే చెప్పాను. ఫ్రెండ్స్, ఇక బుద్ధిగా ఒక మంచి ప్లేన్ దోశ అయితే తిన్నా. సో మరీ అంత గుడ్ కాదు, మరీ అంత బ్యాడ్ కాదు, యావరేజ్గా అయితే ఉంది. ఒక 30 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఇక తినేసి అక్కడ నుంచి అయితే బయలుదేరినాను. ఇక ఇక్కడ నుంచి మధ్యలో ఎక్కడైనా ఒక మంచి టీ పాయింట్ ఉంటే మాత్రం ఒక టీ తాగేసి అక్కడ నుంచి డైరెక్ట్ వరంగల్లోకి అయితే వెళ్తాం. ఇంకా వరంగల్కి ఎందుకు వెళ్తున్నాం ఏందనేది కూడా మనం చూసేద్దాం. వర్ధనపేటకి అయితే ఎంటర్ అయినాం. ఇంతకుముందు ఈ రోడ్ అనేది చాలా తక్కువగా వెడల్పు ఉండే, ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ అయితే చేసినారు, చాలా వెడల్పుగా ఉన్నది. అందులో ఒకటి మళ్ళీ మధ్యలో నుంచి ఒక డివైడర్ కూడా వచ్చింది. సో వర్ధనపేట కొంచెం కొంచెం అయితే డెవలప్ అయితే అవుతుంది. సో అవ్వాలి, ప్రతి మండలం కూడా డెవలప్ అయితేనే ఆ చుట్టూ గ్రామాలు కూడా మంచి డెవలప్ అవుతాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే బస్ స్టాండ్ ఉంటుంది, వర్ధనపేట బస్ స్టాండ్ ఇది.
చూస్తున్నాం కదా, ఇది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి బస్సు అయితే లోపలికి వెళ్తాయి. వద్దనపేట ఫ్లైఓవర్ ఇది. రైట్ సైడ్లో ఉన్నది పాత ఫ్లైఓవర్, ఇది కొత్త ఫ్లైఓవర్. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వెహికల్ని ఓవర్టేక్ చేస్తుంటే ఒక థ్రిల్ అయితే అనిపిస్తుంది కదా. సో అట్లా అని చెప్పేసి మరీ ఓవర్టేక్ అంటే చాలా స్పీడ్ అయితే చేయకండి. సో మినిమం డిస్టెన్స్లో చేయండి, అలాగే మినిమం స్పీడ్లో వెళ్ళండి. మరి ఎక్కువ స్పీడ్ కూడా ఓవర్టేక్ అయితే చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించిన టీఎస్ఎస్పికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ 4వ పటాలం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో ఎయిర్పోర్ట్ చూడొచ్చు, మామ్నూర్ ఎయిర్పోర్ట్. ఇది రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ 4వ పటాలం టీజీఎస్పి అని చెప్పేసి ఉన్నది కదా. సో ఇక్కడ పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, మనమైతే వరంగల్ సిటీ అవుట్కట్స్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇది నాయుడు పంప్ అంటారు. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే బైపాస్ అంటర్ రోడ్ అయితే వెళ్ళొచ్చు, అలాగే హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. ఇట్లా మనం డైరెక్ట్గా ఇట్లా బైపాస్ వెళ్ళినట్టయితే కాజ్పేట వరకు అయితే వెళ్ళి అట్లా హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. మనమైతే స్ట్రైట్గా వెళ్దాం. ఇక్కడ మంచి సర్కిల్లో ఇక్కడ ఫ్లవర్ పై ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినాం కదా సర్కిల్లో మంచి బటర్ఫ్లైతోనైతే మంచి డిజైన్ చేసినారు. ఈ మధ్యలో వరంగల్లో చాలా సర్కిల్స్లలో ఒక డిఫరెంట్ టైప్స్లో ఇలాంటి అయితే ఏర్పాటు చేసినారు జీడబ్ల్యూఎంసీ వాళ్ళు. ఫ్రెండ్స్, తొర్రూరు నుండి వరంగల్ మధ్యలో రోడ్ సైడు మొబైల్ టీపీ సెంటర్స్ ఎక్కడ బాగుంటాయి, మీలో ఎవరు ఎక్కడ చేసినారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే చెప్పినా కదా నేను ఎక్కడ చేసినా అనేది. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇట్లా రైట్ సైడ్ వెళ్ళి కొంచెం రైట్ తిరిగినట్లయితే మనం కిలాకి అయితే వెళ్ళొచ్చు. కిలా కోట చాలా ఫేమస్, మన కాకతీయులు పరిపాలించిన కోట అన్నట్టుది. మనం డ్రైవింగ్ చేస్తూ అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక సైడ్ మాట్లాడాలి, సబ్జెక్ట్ చూడాలి, అలాగే డ్రైవింగ్ మనం చూస్తూ తోలాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఒక రకంగా చాలా టాస్క్ చెప్పాలి. అయినప్పటికీ మంచిగా మనమైతే ఆలోచించుకుంటూ ప్రశాంతంగా కూల్గా ఎలాంటి టెన్షన్ పడకుండా డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటూ కొన్ని ప్లేసెస్ని చూపెడుతూ వాటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ అన్నీ కూడా చేస్తూ వెళ్ళాలి. అప్పుడే మనం వీడియో సంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. మల్టీ టాస్క్ అన్నట్టు ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మెట్లబావి ఉంటుంది. మెట్లబావి అనేది చాలా ఫేమస్. ఒకప్పుడు రాణి రుద్రమదేవి స్నానం చేయడానికి అని చెప్పేసి అక్కడ కోట నుంచి కిలా వరంగల్ నుంచి అండర్ గ్రౌండ్ నుండి వచ్చి ఇక్కడైతే స్నానం చేసేదంట. సో మన ఛానల్లో ఈ మెట్లబావి గురించి కూడా వీడియో అయితే ఉన్నది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. రాణి రుద్రమదేవి రహస్య శృంగార బావి అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో అయితే చూడండి, ఉంటుంది, చాలా బాగుంటుంది బావి కూడా. ఇది మంచి స్టైల్గా నడుస్తుండే మనవాడు.
సో మొత్తానికి మనం అయితే ఫస్ట్ డెస్టినేషన్ చేరుకోవడానికి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎదురుగా కనిపిస్తున్న ఫ్లైఓవర్ వచ్చేసి పైన ట్రైన్ వెళ్తుంది, కింద రోడ్వే, కింద ఉండి బస్సులు కానీ ఆటోస్ కార్స్ అవి వెళ్తాయి. లారీస్ మాత్రం వెళ్ళవు, ఓన్లీ బస్సెస్ వరకే పర్మిషన్ అయితే ఉంది. చూస్తున్నాం కదా. మొత్తం వాటర్ అయితే పోతూ ఉంది. ఇది ఎక్కడి నుంచి పోతుంది ఏందో అనేది అర్థమైతే లేదు. ఫుల్ వాటర్ అయితే ఉన్నది దాని కింద. సో మనకు ఎదురుగా కనిపిస్తున్న పీవీఆర్ ఉన్నది కదా, సో ఆ పీవీఆర్లోకే మనం అయితే వెళ్ళాలి. ఆ పీవీఆర్లో ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా? సో చెప్తాను. ఎందుకంటే మనం దీంట్లో ఈరోజు రిలీజ్ అవుతున్న బాపు సినిమా చూసి మనం నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ చేరుకోవాలనుకున్న డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. సో నేనైతే థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ బండి అయితే పార్కింగ్ చేద్దాం. మన చెట్టు కింద బండి అయితే పార్కింగ్ చేద్దాం, ఎందుకంటే ఎండ వస్తుంది మధ్యాహ్నం. ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ చూసి బండి తీసి థియేటర్ నుండి అయితే బయటకు వెళ్తున్నాను. సో ఇక మనం అసలైన డెస్టినేషన్ చేరుకోవడానికి అయితే బయలుదేరినాం. ఎక్కడ అయిందనేది ఇక మనమైతే ఇంకొక 1 అవర్ 1.5 అవర్లో అయితే నేను వెళ్ళిపోతాను ఆ డెస్టినేషన్కి. అక్కడికి వెళ్ళినాక మీకు కూడా తెలుస్తుంది. ఇలా రైట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక మధ్యలో మనం కంప్లీట్గా హన్మకొండ దాటినాక హైదరాబాద్ రూట్లో మనం ఎక్కడైనా రోడ్ సైడ్ కొంచెం లంచ్ చేసి ఇక అక్కడ నుంచి ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ లొకేషన్కి అయితే వెళ్తాం. సో ఇక మనం ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చినాం, సినిమా ఎందుకు చూసినాం అనేది కంప్లీట్గా మీకైతే అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మనమైతే వరంగల్ చౌరస్తా నుండి జేపీఎన్ రోడ్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పోచం మైదాన్ వెళ్ళి అటు నుంచి లెఫ్ట్ ఎంజిఎం, ములుగు రోడ్, పబ్లిక్ గార్డెన్. సో ఈ విధంగా అయితే మనం వెళ్ళొచ్చు. అంత ఆగమాగం ఊరుకొస్తారు, ఆగమాగం వస్తూ ఉంటారు ఇట్లా మధ్యలో. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పబ్లిక్ గార్డెన్ దగ్గర లంచ్ చేసుకొని చక్కగా హుజరాబాద్ రోడ్ పట్టుకొని అయితే వెళ్తున్నాను. కంప్లీట్గా ట్రాఫిక్ మొత్తం కూడా క్రాస్ చేసేసి అయితే వచ్చేసినాను. ఇక్కడ నుంచి మనకు ట్రాఫిక్ అంటూ ఏముండదు, డైరెక్ట్గా మనం డెస్టినేషన్ అయితే చేరుకుంటాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే అక్కడ దాకా మనం పోయినాక అయితే మాట్లాడుకుందాం. కరెక్ట్గా 2:30 అయితే అవుతుంది మధ్యాహ్నం. ఇక 1 అవర్ 1.5 అవర్లో మనమైతే డెస్టినేషన్ అయితే చేరుకుంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. బొద్దిగా మంచిగా వెజిటేరియన్తో తిని బయలుదేరిన నేనైతే. ఇప్పుడు నేను హసన్పర్తిని అయితే క్రాస్ చేస్తున్నాను. సో హసన్పర్తి లాస్ట్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రూట్లో లాస్ట్ మండలం ఇదే. దీని తర్వాత కంప్లీట్గా ఉమ్మడి వరంగల్ అయిపోయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, హసన్పర్తి దాటగానే కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకు నేషనల్ హైవే అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది. చాలా పెద్ద హైవే ఇది. సో ఇది కంప్లీట్ అయితే మనం అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం జర్నీ చేయొచ్చు ఈ రూట్లో. చూస్తున్నాం కదా, చాలా వర్క్ అయితే జరుగుతుంది.
సో కంప్లీట్గా ఈ హైవే కనుక కంప్లీట్ అయితే మనకు ఇంత డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది రోడ్ మొత్తం కూడా చూస్తున్నాం కదా. జస్ట్ ఇప్పుడే మనమైతే హుజరాబాద్ రీచ్ అయినాం. ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ఒక 20-25 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే మన డెస్టినేషన్ అయితే చేరుకోవచ్చు. ఇది కంప్లీట్గా హుజరాబాద్ మనకు లోపల సిటీ అయితే ఇట్లయితే ఉన్నది. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్ అయితే చాలా ఉంటాయి కరీంనగర్ నుండి వరంగల్ వరకు. సో ఇది సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఇది రైట్ సైడ్. సో అక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ వచ్చేసి బస్ స్టాండ్. ఫ్రెండ్స్, నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినంటే ఫిబ్రవరి 21వ తారీఖున రిలీజ్ అయిన బాపు సినిమాకు సంబంధించిన రియల్ సినిమా లొకేషన్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది వాటిని షూట్ చేయడానికి అని చెప్పేసి నేనైతే వచ్చేసినాను. సో ఆ రియల్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఈ వీడియో ఆ విలేజ్కి వెళ్ళాక అక్కడి వరకు అయితే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. దాని తర్వాత అయితే నేను 1 by 1 మరి ఆ లొకేషన్స్ ఎట్లున్నాయి ఏంటనేది క్లియర్గా నేను 1 by 1 వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరైతే చూడండి. చాలా రియల్ రా లొకేషన్స్, రా సినిమా అయితే తీసినారు. మనకు ఇంతకుముందు బలగన్ సినిమా ఎట్లయితే రియల్ లొకేషన్స్లో చేసి సూపర్ హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతా కూడా రియల్ లొకేషన్స్నే సినిమా షూటింగ్ అయితే జరిగింది. సో ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగింది ఏంటనేది క్లియర్గా మిగతా వీడియోలలో నేనైతే చెప్తాను. ఈ ప్రజెంట్ అయితే నేను వీణవంక దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, పక్కనే గన్ముకుల విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళాక నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తే ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ అవుతుంది. సో చూస్తున్నాం కదా, మనం ఈ లొకేషన్ కూడా సినిమాలో చూసినాం. ఇది సాంగ్ షూట్లో అయితే చూసినాం మనం. మనకు సాంగ్ ఏదైతే ఉన్నదో బ్రహ్మాజీ కొడుకు మణి, అలాగే మణి లవ్ చేసే అమ్మాయితో డ్యూయల్ సాంగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. కంప్లీట్గా లొకేషన్స్ అయితే ఇట్నే ఉంటాయి. నేను అది స్క్రీన్ షాట్ అయితే చూపెడతా, మీరు కూడా చూడండి. ఈ లొకేషన్ మొత్తం దాదాపు అయితే సినిమాలో అయితే చూస్తాను. సాంగ్లో యాస్టీజ్ ఎట్లయితే ఉన్నదో ఆ సినిమాలో కూడా ఇట్లానే చూపెట్టినారు. ఎక్కడ కూడా చేంజెస్ అయితే కనిపించదు. సో ఇక్కడ మన వీణవంక అనేది మనం చూడొచ్చు. 2 కిలోమీటర్స్ అయితే ఉంది వీణవంక. మన వీణవంక నుండి లోపలికి వెళ్తూ ఉంటే విలేజ్ గన్ముకలకు వెళ్తుంటే కంప్లీట్గా మనకు ఎటు చూసినా కూడా పచ్చని పొలాలు అయితే చూడొచ్చు. అంతా కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అయితే అంతా కూడా వరి వేసినారు ఇక్కడ. ఇప్పుడు ఆ గుడి ఉండేగా అక్కడ, ఆ గుడిని కూడా తీసినట్టుందిగా. ఇటా నీళ్ళు ఇదేనా? ఎటు పోవాలి? సకా పోవాలనా? సకా పోనా? అడిపోతే తెలుస్తుంది ఆ బండి పోయేకెలా. ఓకే ఓకే. ఇక్కడేనా అమ్మా సినిమా షూటింగ్ జరిగింది? చూద్దామని వచ్చినావు ఈ ఇల్లు ఎట్లా చేసిరు ఏంది అన్నది. వస్తాను నాకు. మాదా వరంగల్.